యేసుప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన నామంలో శుభములు తెలియజేస్తా ఉంటున్నాం. 3 సంవత్సరాల సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉంటున్నాం. లేవి కాండము 4వ అధ్యాయము మొదటి వచనం నుంచి లేవి కాండము 6వ అధ్యాయము 7వ వచనం వరకు. ఈ భాగంలో ప్రాముఖ్యంగా 2 బలుల గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు. సిన్ ఆఫరింగ్ అంటే పాప పరిహారార్థ బలి, లేక పాపం కొరకు అర్పించే బలి. గిల్ట్ ఆఫరింగ్ దోష పరిహారార్థ బలి. ఈ 2 బలుల్లో ఉంటున్న ప్రాముఖ్యమైన వ్యత్యాసం ఏంటి అనంటే, పాప పరిహారార్థ బలిలో దేవునికి విరోధంగా చేసిన పాపాలకి వాళ్ళు దేవునితో సరి చేసుకోవడానికి బలి అర్పిస్తూ ఉంటారు. దోష పరిహారార్థ బలి దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఇతరులతో ఏదైతే ఏ విషయంలో అయితే తప్పిపోతా వచ్చారో, ఇతర వ్యక్తులతో ఏ విషయంలో అయితే అభ్యంతరం కలిగి ఉండే పాపాలు చేస్తా వచ్చారో, అప్పుడు వాళ్ళు దేవునితో మాత్రమే సరి చేసుకోవడం కాకుండా ఆ వ్యక్తితో కూడా సరి చేసుకుంటా ఉంటారు. కాబట్టి ఇది దోషము తీసే విధానము. ఇక్కడ మొదటి వచనంలో, మొదటి 2 వచనాల్లో ప్రభు మోషేతో చెప్తా ఉంటున్న మాటలు మనం చూడొచ్చు. ఈ పుస్తకం అంతట్లో దాదాపుగా ప్రభు మోషేతో చెప్పేదే మనం చూడొచ్చు. మోషే ప్రభుతో చెప్పేది దాదాపుగా మనకు కనపడదు. ప్రభు మోషేతో చెప్పేది ఈ పుస్తకం అంతా మనం చూస్తా రావచ్చు. ఇక్కడ ఆయన 2వ వచనంలో చెప్తున్నాడు, ఎవరన్నా ఉద్దేశపూర్వకంగా కాకుండా ఎప్పుడైతే వాళ్ళు దేవుని ఆజ్ఞల్ని ఉల్లంఘిస్తారో అట్టి వాళ్ళు ఇది చేయాలి అని చెప్తా ఉంటున్నారు. అంటే ఆహ్, ఎవరైనా ఒకవేళ ఉద్దేశపూర్వకంగా కాకుండా అని అనట్లేదు గానీ, ఉద్దేశపూర్వకంగా కాకుండా ఎప్పుడైతే పాపం చేస్తారో, అంటే ఉద్దేశపూర్వకంగా చేసిన పాపానికి మాత్రమే ప్రాయశ్చిత్తం ఉంది. ఉద్దేశించి, బుద్ధిపూర్వకంగా ప్రణాళిక వేసి, దాని కొరకు ఆలోచించి, తగిన సమయంలో దాని కొరకు ఏర్పాట్లు చేసుకొని దేవునికి విరోధంగా ఎవరైతే కావాలని పాపం చేస్తారో అట్టి పాపాలకి ప్రాయశ్చిత్తం లేదు అని బైబిల్ చాలా స్పష్టంగా ఈ వచనంలో చెప్తా ఉంది. కనుక వీళ్ళ పాపాలన్నీ కూడా వీళ్ళు బుద్ధిపూర్వకంగా లేకపోతే ఉద్దేశించి ప్రణాళికలు వేసి చేసిన పాపాలు కాదు కానీ ఆకస్మికంగా పరిస్థితి ఒత్తిడిని బట్టో, అక్కడ వచ్చిన వాళ్ళ మీద పడిన ఆ బరువును బట్టో వాళ్ళు చేసిన పాపాలకి మాత్రమే ప్రాయశ్చిత్తం ఉంది. కానీ బుద్ధిపూర్వకంగా, ఉద్దేశపూర్వకంగా వాళ్ళు చేసేదానికి ప్రాయశ్చిత్తం లేదు అనే విషయాన్ని తేటగా మనము ఈ వచనంలో చూడొచ్చు. ఇక్కడ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పాపం చేసినప్పుడు వాళ్ళు ఎలాంటి బలులు తీసుకొని రావాలని 4 గుంపుల గురించి ప్రాముఖ్యంగా ప్రభు ఇక్కడ మాట్లాడుతూ ఉంటున్నాడు. మొదటి వ్యక్తి ప్రధాన యాజకుడు చేసిన పాపము. రెండవది ఇశ్రాయేల్ అందరూ సమూహంగా చేసిన పాపము. మూడవది ఒక నాయకుడు చేసిన పాపం. నాలుగవది ఒక సామాన్యమైన వ్యక్తి చేసిన పాపం. ఈ నలుగురు పాపాల విధానాల్లో అర్పించే విధానం ఒకటే. కానీ అర్పించే బలులు మారుతా ఉంటున్నాయి. ఒక్క చిన్న విషయము మారుతా ఉంటాది. ఒక ప్రధాన యాజకుడు పాపం చేసినప్పుడు ఒక ఎద్దుని అర్పించాలి. సామూహికంగా ఇశ్రాయేల్ అంతా పాపం చేసినప్పుడు కూడా ఒక ఎద్దుని అర్పించాలి. ఒక సామాన్య నాయకుడు పాపం చేసినప్పుడు ఆ వ్యక్తి ఒక మొగ మేకని అర్పించాలి. ఒకవేళ ఒక సామాన్యమైన నాగరికుడు, ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఆ వ్యక్తి ఆడు మేకని అర్పించేవాడిగా ఉండాలి. కనుక ఇక్కడ ఒక దేశం పాపం చేసినప్పుడు ఎలాంటి బలి అర్పిస్తున్నారో, ఒక ప్రధాన యాజకుడు పాపం చేసినప్పుడు కూడా అలాంటి బలే అర్పిస్తూ ఉంటున్నారు. ఇంకో మాటలో ఒక ప్రధాన యాజకుడికి ప్రత్యక్షత ఎక్కువ ఉంటుంది గనక ఆ వ్యక్తి యొక్క పాపం యొక్క క్రయధనం కూడా ఎక్కువే. యేసుప్రభువారు చెప్తా ఉంటున్నారు, ఎవరైతే తెలియకుండా పాపం చేస్తారో, లేక ఎవరైతే తెలియక తక్కువ ప్రత్యక్షతతో తప్పు చేస్తారో అట్టి వాడికి తక్కువ దెబ్బలు పడతాయి. అయితే ఎక్కువ ప్రత్యక్షత కలిగి చేయకుండా ఉంటారో అట్టి వారికి ఎక్కువ దెబ్బలు పడతాయని యేసుప్రభువారు చెప్తున్నారు. కనుక మనకుంటున్న ప్రత్యక్షతను బట్టి మనకుంటున్న శిక్ష కూడా మారేదిగా ఉంటుంది. వీళ్ళందరూ చేసే విధానం ఒకటే. ఈ బలి పశువుని తీసుకొని వస్తారు. ఈ బలి పశువుని తీసుకొని వచ్చి వీళ్ళు ఆ బలి పశువు తల మీద చేతులు పెడతారు. అంటే వీళ్ళ పాపము ఆ నిర్దోషమైన పశువు మీద వేస్తా ఉంటున్నారు. ఇక్కడ బదిలీల్ని మనం చూడొచ్చు. ఈ బరువు, ఈ శిక్షని నేను తీసుకోలేను అనే విషయాన్ని గ్రహించి, అది ప్రధాన యాజకుడు కావచ్చు, ఇశ్రాయేల్ సమూహము కావచ్చు, నాయకుడు కావచ్చు, సామాన్య వ్యక్తి కావచ్చు, ఈ బరువుని నా మీద నేను తీసుకోలేను, ఈ దోషమును నేను మోసుకోలేను కాబట్టి నా బదులు ఇంకో దాని మీద పెడుతున్నాను అనే విషయాన్ని వాళ్ళు చేస్తూ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు దాన్ని వధించేవారిగా ఉంటారు. ఎప్పుడైతే వధిస్తారో ఆ మరణాన్ని ఈ బలి అర్పించేవాడు ఖచ్చితంగా చూస్తాడు. కనుక తన శిక్ష ఎంత భయంకరమైందో, తన శిక్ష ఎలాంటి మరణాన్ని తీసుకొని వస్తుందో ఖచ్చితంగా దాన్ని చూసి ఎరుగుతాడు.
అంతేకాకుండా దాన్ని రక్తాన్ని తీసుకొని ఎప్పుడైతే బలిపీఠానికి కొడతారో, లేక బలిపీఠం 4 వైపులు పెడతారు. ఇక్కడ ఈ రక్తాన్ని తీసుకొని పోయి కర్టెన్‌కి, ఆ తెరకి ఎదురు 7 సార్లు చిమ్మిన తర్వాత దాన్ని తీసుకొనొచ్చి ఆ లోపలుంటున్న అవయవాలన్నీ ఈ పెద్ద పశువుకైతే బలిపీఠం మీద పెట్టి కాల్చి, ఆ తర్వాత మిగిలిన రక్తమంతా కింద ధారపోసేసి కింద వేసేసి, ఈ మిగిలిన పశువంతా ఈ ఎద్దు అంటే ప్రజలు చేసిన పాపము, యాజకుడు చేసిన పాపం బట్టి ఎద్దుని ఏదైతే చంపారో, ఆ ఎద్దుని ఊరు బయటికి తీసుకొనెళ్ళి కాల్చేవారిగా ఉంటారు. కనుక ఇదంతా ఏం చూపిస్తా ఉంది అనంటే, ఈ వ్యక్తి తన పాపాన్ని శిక్షని తానే తట్టుకోలేడు. అందుకే బదిలీ చేస్తున్నాడు. బదిలీ చేసిన తర్వాత ఆ శిక్షని కళ్ళారా చూస్తున్నాడు. ఆ రక్తము చిందించబడ్డం చూస్తున్నాడు. ఇది దేవుని ఎట చిందించబడతా ఉంది. అయితే ఈ చిన్న పశువులు మేక దగ్గరికొచ్చినప్పుడు, ఆడు మేక, మగ మేక దగ్గరికొచ్చినప్పుడు ఇది మాత్రము పూర్తిగా దహించేసేయాలి. కనుక ఈ పాప పరిహారార్థ బలి, ఆ తర్వాత దోష పరిహారార్థ బలి, ఈ 2 ఒక వ్యక్తి పాపం చేసినప్పుడు ఖచ్చితంగా అర్పించాల్సిందే. అయితే సమాధాన బలి, ఆ తర్వాత సహవాసం, ఫెలోషిప్ ఆఫరింగ్, దహన బలి, ఈ 3 ఒక మనిషి తన ఇష్టమును బట్టి, తనకేం బలవంతం లేదు, తన ఇష్టమును బట్టి, దేవుని మీద ప్రేమను బట్టి, లేక మొక్కుబడిని బట్టి, లేక తన కృతజ్ఞతను బట్టి తాను అర్పించుకుంటాడు. కానీ పాప పరిహారార్థ బలి, ఆ తర్వాత దోష పరిహారార్థ బలి దగ్గరికి వచ్చేటప్పటికి దీంట్లో ఇష్టం అనేది ఏమి లేదు, ఖచ్చితంగా అర్పించాల్సిందే. ఇక్కడ వీళ్ళు ఈ బలిని తీసుకొని అర్పించేటప్పుడు ఖచ్చితంగా ప్రజలకు తెలుస్తుంది, ఇదేదో రహస్యంగా చేసే పని కాదు. కాబట్టి ఈ బలిని అర్పించేటప్పుడు వీళ్ళు ప్రజలందరికీ తెలుస్తుందని తెలిసినా అర్పించేవాళ్ళు. ఎందుకంటే దేవుని ఏట క్షమించబడడం చాలా ప్రాముఖ్యం, ప్రజలు ఏమనుకుంటారు అనే దానికంటే. కొత్త నిబంధనలో కూడా ఈ విషయాన్ని మనం గ్రహించాలి. ప్రజలు నా పాపాన్ని ఒప్పుకుంటే ఏమనుకుంటారు, ప్రజలు ఎలా వ్యవహరిస్తారు అనే దానికంటే మనం దేని గురించి ఎక్కువ పట్టింపు కలిగి ఉండాలి అని అంటే, నా ప్రభు ఏమనుకుంటాడు, నా ప్రభు క్షమిస్తాడా లేదా, నా ప్రభు క్షమాపణ పొందడానికి ప్రజల గురించి నేను పట్టించుకోకుండా నా పాపాన్ని ఒప్పుకునేవాడిగా ఉండాలి. ఆ తర్వాత 5వ అధ్యాయానికి ఎప్పుడైతే వస్తామో, ఇక్కడ 4 ప్రాముఖ్యమైన పాపాల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. మొట్టమొదటిది, ఒక వ్యక్తికి సత్యం తెలుసు కానీ సత్యం కోసం నిలబడలేదు. రెండోది, అశుద్ధమైన పశువుని లేక కళేబరాన్ని తెలియకుండా తాకాడు. మూడవది, అశుద్ధమైన వ్యక్తినో లేక ఏదో మానవ సంబంధమైన అశుద్ధతని తాకాడు. లేక నాలుగోది, ఈ వ్యక్తి ఒక మొక్కుబడి చేసుకొని ఆ మొక్కుబడిని చెల్లించలేదు. ఇలాంటి దోషాలు గనక ఈ వ్యక్తికుంటే, ఈ వ్యక్తి దోష పరిహారార్థ బలి అర్పించేవాడిగా ఉండాలి. ఈ దోష పరిహారార్థ బలిలో మనం చూసినట్లయితే పాప పరిహారార్థ బలిలాగే పశువు తీసుకొని అర్పించాలి. ఒకవేళ పశువు ఇచ్చేంత డబ్బులు లేకపోతే ఈయన గువ్వల జతని లేకపోతే పావురాల జతనివ్వచ్చు. అది కూడా ఇవ్వడానికి డబ్బులు లేకపోతే ఈయన పిండిని తీసుకొనొచ్చి ఇవ్వచ్చు అని చెప్తా ఉంటున్నాడు. అయితే ఈ దోషమును మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. ప్రభు దృష్టికి క్షమాపణ పొందాల్సిందే. చివరి భాగంలో చూసినట్లయితే ఒక వ్యక్తి ఇంకో వ్యక్తికి విరోధంగా, అంటే ఒక దొంగతనం చేసో లేకపోతే ఆ వ్యక్తిని బలవంతం చేసో లేక ఆ వ్యక్తి దగ్గర నుంచి ఒక నమ్మకాన్ని ఒమ్మి చేసుకోనో, ఇలాంటి ఒక వ్యక్తిని ప్రభావితం చేసే దోషం ఏదైతే ఒక మనిషి చేస్తాడో, అలాంటి దోషము చేసిన కారణాన్ని బట్టి ఆ వ్యక్తి కేవలం దేవునికి బలర్పించడమే కాదు గాని, ఈ వ్యక్తికి ఎవరికి విరోధంగా పాపం చేశాడో ఆ వ్యక్తికి 20% కట్టాలి. కనుక ఈ ఈ ఈ బలులు కేవలము దేవునితో మనల్ని సరిచేయడమే కాదు గాని, పక్క వ్యక్తితో కూడా సరిచేసేదిగా ఉంటుంది. యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకే ప్రాణం పెట్టింది కేవలము పైనుంటున్న పరలోకపు తండ్రితో సరిచేయడానికే కాదు గాని, పక్కోళ్ళతో కూడా సరిచేయడానికి. కనుక మనం చేసే పాపాలను దేవుని దృష్టికి క్షమించడానికి యేసుక్రీస్తు ప్రభువారి రక్తమును మనము ఎప్పుడైతే అన్వయించుకుంటామో, మన పాపం దోషము అంతా క్షమించబడతది. కానీ పాపం యొక్క పర్యవసానం, పక్కోడితో ఏ పర్యవసానం అవుతుందో అది మాత్రం ఖచ్చితంగా మనం కట్టాల్సిందే. కనుక చాలా జాగ్రత్తగా జీవించడము మనం నేర్చుకోవాలి. ప్రియ తండ్రి, నమ్మకమైన దేవ, నీ లేఖనాలను అనుసరించి, నీ లేఖన నియమాల్ని అనుసరించి బహు జాగ్రత్తగా జీవించడానికి సహాయపడుతున్నాము. యేసు ప్రభు మా రక్షకుడి నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్.